ఈ వీడియో ఫుల్గా చూశాక మీకు తెలిసిన వాళ్ళలో కొంతమందిని చనిపోకుండా కాపాడగలుగుతారు. మీరు కూడా చనిపోవాలని ఆలోచన ఉన్నా కూడా పోతుంది. ఇంతకీ ఎలా చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారంటే మూవీస్. అవును, నమ్మట్లేదా? లవ్ మూవీస్ చూడడం వల్ల ఎంతోమంది వారికి ప్రేమించాలనే ఆలోచన లేకున్నా కానీ ఆ పాటలు, ఆ సెంటిమెంట్, ఆ మ్యూజిక్ అనేది విన్న తర్వాత ఎలాగైనా ప్రేమించాలి, ఎలాగైనా లవ్ ఫెయిల్యూర్ చేసుకోవాలి, ఆ లవ్ ఫెయిల్యూర్ని ఎంజాయ్ చేయాలి అనే విధంగా వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నారు. ఎలాగో చెప్తారు. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, గవర్నమెంట్ లెక్కల ప్రకారం మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 30,000 నుంచి 40,000 మంది చనిపోతున్నారు. మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్, సూసైడ్స్, లవ్ అఫైర్స్ లేదా లవ్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా అఫీషియల్గా మాత్రమే 30 నుంచి 40,000 మంది. అదే అఫీషియల్గా అయితే 50,000 అనేది దాటుతుంది. ఒక సంవత్సరానికి 50,000 మంది చనిపోవడం అంటే అదే మామూలు విషయం. మూవీస్ వల్ల మనుషులు చనిపోవడం ఏంటంటే, మూవీలో ఉన్న మ్యూజిక్, ఆ సాడ్ మ్యూజిక్ అనేది, ఆ లవ్ ఫెయిల్యూర్ మ్యూజిక్ అనేది ఒక మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. ఈ మ్యూజిక్ వల్ల కొన్ని మెడిసిన్, కొన్ని ట్రీట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. కొన్ని థెరపీలు, మ్యూజిక్ థెరపీ అనేది కూడా జరుగుతుంది. అది మన యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి పేషెంట్స్ ఉన్న యాంగ్జైటీ పేషెంట్స్కి ఆ మ్యూజిక్ అనేది ఒక ట్రీట్మెంట్లా వాడుతుంటారు. పీస్ఫుల్ మ్యూజిక్ అనేది కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా కానీ ఒక పీస్ఫుల్ మ్యూజిక్ ఉన్నప్పుడు మీకు మైండ్లో ఎప్పుడైనా కానీ ఒక మంచి థాట్స్ రన్ అవుతాయి. ఎప్పుడైతే ఒక ఎమోషనల్కి సంబంధించింది లేకపోతే ఇంకేదైనా ఒక ఎమోషన్ అనేది, అది ఒక లిరిక్ కానీ ఏదైనా మ్యూజిక్ లాంటిది వచ్చినప్పుడు మనం తట్టుకోలేము. మనకి ఏడుపు వచ్చేస్తుంది, లేదా కోపం వస్తుంది, లేకపోతే ఏంటి ఇలా అనేసి ఒక డిప్రెషన్లో వెళ్ళిపోవడం, లేకపోతే ఎక్సైట్మెంట్, బాగా హ్యాపీగా ఫీల్ కావడం, ఇలా ఇవన్నీ కూడా ఒక మ్యూజిక్ మీద ఆధారపడతాయి. అయితే మనుషుల ప్రాణాల మీద ఎలా ఎఫెక్ట్ పడుతుందంటే మ్యూజిక్ అనేది, ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ఇన్స్పిరేషన్ తక్కువ, జీవిత విధానం ఎలా బతకాలనే తక్కువ. కానీ ఏం పెట్టారంటే అందులో హీరోయిన్ కోసం హీరో చనిపోవడం, లేకపోతే హీరో కోసం హీరోయిన్ చనిపోవడం, ఇలాంటి పెట్టడం వల్ల ఏమైపోయిందంటే మనుషులకి ఆ మ్యూజిక్ అనేది, ఆ మ్యూజిక్ కొట్టడం వల్ల ఇప్పుడు అది ఒక డైనమాకి వెళ్ళిపోతున్నారు. ఏంటి అంటే మనకి ఈ మ్యూజిక్ కలిగిందే, హీరో ఇలా చేసిందే అంటే మనం కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది, లవ్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది అనేసి లవ్ ఆలోచన లేని కూడా లవ్ చేసి ఫెయిల్ అయ్యి ఆ సాంగ్ ఎంజాయ్ చేయాలని మైండ్ సెట్కి వెళ్ళిపోతున్నారు అందరూ ఈ రోజున. అసలు లవ్ కూడా మంచిది చనిపోవడం ఏంటి, సూసైడ్ వరకు వెళ్ళడం ఏంటి, ఇవన్నీ వెనకటి రోజులు ఉన్నాయా? లేవు. అప్పట్లో ఒకవేళ ఒక చూసి ఇష్టమైతే వెళ్ళేది, మాట్లాడుకునేది ఒక విధంగా ఉండేది. ఏమైపోయింది లవ్ అంటే 90% మొత్తం కూడా డైవర్స్ అయిపోతున్నాయి. ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే, మ్యారేజ్ కాకముందు మళ్ళీ కులము, మతము, పరువు అనేసి చంపడాలు ఏమి జరుగుతున్నాయి. సరే ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే అన్ని కూడా డైవర్స్. లవ్ మ్యారేజ్ మొత్తం కూడా 90% అన్ని డైవర్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే రియాలిటీ అనేది వేరే ఉంటుంది. సినిమాలు చూసి మోసపోవద్దు, సినిమాలు చూసి అట్రాక్ట్ అయిపోవడం వల్ల ఆ సినిమా లైఫ్ అనేది ఉంటుందని పెళ్లి చేసుకోవడం, లేకపోతే గొడవలు పడడం, లేకపోతే ఇట్లా సూసైడ్ చేసుకొని చనిపోవడం. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచినందుకు సూసైడ్ చేసుకుని వాళ్ళ జీవితమే ఆగం చేస్తారు. చిన్నప్పుడు ఒక పిల్లల్ని చదవడం అంటే ఒక 5 years వరకు, 10 years వరకు ఎంత కష్టం. అలాంటి తల్లిదండ్రులకి కన్నీళ్ళు మిగిల్చి 50,000 మంది సంవత్సరానికి చనిపోతున్నారంటే మ్యారేజ్ ఇష్యూస్ వల్ల. ఇంకా చూసుకోండి, అయితే సినిమా అనేది ఇన్స్పిరేషన్ సినిమా అయితే ఏం కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లవ్ యాంగిల్ అనేది ఒకటి ఉండాలనేసి ఆ సినిమాకి కరెక్ట్గా సెట్ కాకపోయినా సరే, మెయిన్ మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాలీవుడ్ అంటే అది ఏదో మొత్తం లవ్ తక్కువ ఉన్న మ్యాటర్ కంటెంట్ ఉంటుంది, ఒక సైంటిఫికల్గా ఏదో ఉంటుంది. కానీ మన ఇండియన్ సినిమా హిస్టరీకి వచ్చేసరికి ఏమైపోయిందంటే మొత్తం అక్కడ కాన్సెప్ట్ లేకుండా కానీ లవ్ అనేది యాడ్ చేయాలి, లవ్ ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే జనాలు నెగిటివ్ వైపు ఫస్ట్ అట్రాక్ట్ అవుతారు. నెగిటివ్ విషయాల మీద మైండ్ అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాలు అనేది ఆ సినిమాలలో లవ్ ట్రాక్ పెట్టడం, ఆ లవ్ అనేది సాక్రిఫైసింగ్ చేయడం, ఆ సాక్రిఫైస్ చేసిన తర్వాత డిప్రెషన్లో పడి మనిషి అనేటువంటి చచ్చిపోవడం వల్ల మన హీరోయిన్ నా కోసం చచ్చిపోయిండు అనేసి ఆ ఫీల్ కావడం, ఇవన్నీ చూసి ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, అంటే ఈ ఫీల్ ఏదో బాగుంది, ఈ సిచ్యువేషన్ ఏదో బాగుంది, నేను ఎంజాయ్ చేయాలి అంటే చచ్చినా ఏం లేదు, ఇక కన్నతల్లి విడిపోయినా ఏం లేదు, వాళ్ళు మాత్రం లవ్ చేయాలి, తర్వాత చచ్చిపోవాలి, లవ్ చేయాలి, చంపేయాలి, అవతల అమ్మాయి చంపేయాలి. ఒక అమ్మాయి తేడా చేసినా, లేకపోతే వీడియో తేడా చేసినా అమ్మాయి చంపేయాలి. చూస్తున్నాం కదా న్యూస్లో కూడా మొత్తం. కాబట్టి మ్యూజిక్ అనేది ఒక థెరపీ, మ్యూజిక్ థెరపీ అనేది ఉంది. యాంగ్జైటీ, డిప్రెషన్ పీపుల్కి ఇది వాడుతుంటారు. కాబట్టి ఆ మ్యూజిక్ వలన ప్రజలు ఏమైపోతారనేది పట్టించుకోకుండా ప్రజలకు ఇన్స్పిరేషన్ అనేది ఇద్దామనేది కాకుండా ఏమి ఇస్తున్నారంటే ఒక లవ్ ఫెయిల్యూర్ మ్యూజిక్ అనేది ఇస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలి? డబ్బు. ఆ డబ్బు కోసం ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటున్నారు అనమాట. ఈ లవ్ ఫెయిల్యూర్స్, సాంగ్స్ ఇలాంటివి చేయడం అసలు నిజమైన ప్రేమ ఎవరి దగ్గర ఉంటుంది? తల్లిదండ్రుల దగ్గర మాత్రమే ఉంటుంది, తల్లిదండ్రుల దగ్గర, కుటుంబం దగ్గర మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఆ దాడిని బయటికి వెళ్ళిన తర్వాత ప్రేమ అనేది ఎక్కడ ఉండదు, ఎవరి దగ్గర ఉండదు. ప్రేమ అనేది ఇంట్లో వాళ్ళ దగ్గర ఉంటుంది. కొట్టినా, తిట్టినా, ఒక చెయ్యి ఇక్కడ తీసేసినా సరే ఇంట్లో వాళ్ళ మాత్రమే ఉంటుంది, బయట కూడా అసలు ఉండదు. అదంతా కూడా మాటలు, వాళ్ళ కోరికలు తెచ్చుకోవడానికి అదొక నాటకం తప్పితే ప్రేమ అనేది బయట లేదు. అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు 90%, 80% అన్ని డైవర్స్ అయిపోతారు. కానీ కొంతమంది తర్వాత కొన్ని అర్థమయ్యి మంచిగా బతకాలి, నలుగురిలో మంచిగా ఉండాలి అనేది కొంతమంది ఉన్నారు. 100 10 మంది, అంటే 1000 మందిలో 100 మంది అట్లా. సో వాళ్ళకి తెలుసు ఆ మంచిగా లవ్ మ్యారేజ్ చేసుకొని లైఫ్ కంటిన్యూ చేసి వాళ్ళు కొంతమంది ఒక 10% అనేది మంచిగా ఉంటారు. కానీ వాళ్ళు ఒకసారి మనం కనుక్కుంటే వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత స్ట్రగుల్ అవుతుందంటే పేరెంట్స్ దూరం అయిపోతారు, అంత రిలేషన్ మొత్తం దూరం అయిపోతుంది, ఎవరు మాట్లాడరు, ఎన్ని గొడవలు, ఫంక్షన్ రాలేదు, కలవలేదు, ఉండలేదు.